నుంచి నేను చెప్తున్నా, రాబోయే ఎన్నికలు 2029 డిసెంబర్లో జరగవు, 2028 డిసెంబర్లో జరగవు, 2029 మే జూన్ మాసంలో మన శాసనసభ ఎన్నికలు జరుగుతాయి. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 17 పార్లమెంట్లు సీట్లు 26 పార్లమెంట్లుగా మారుతాయి. 119 ఉన్న శాసనసభ నియోజకవర్గాలు 182కు పెరుగుతాయి. ఈరోజు చెప్తున్నా, 182 శాసనసభ నియోజకవర్గాలలో 117 సీట్ల పైన గెలిచి 117 మీడియా మిత్రులారా రాసుకోండి, 117 అంటే 117 శాసన సభ్యులను గెలిపించుకొని రెండవసారి తెలంగాణ రాష్ట్రంలో ప్రజాపాలనను కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గెలిపిస్తాం. రాముడు మీద, భద్రాచలం రాముడు మీద ఆనా. ఇది ఖమ్మం కాంగ్రెస్ కార్యకర్తల మాట. కాసుకో చంద్రశేఖర్ రావు, నువ్వు, నీ కొడుకు, నీ అల్లుడు, నీ బిడ్డ, నీ చుట్టాలు, నీ భజన పరులు, నీ ఒప్పందాలు, నీ దొంగ సర్వేలు చేసే దొంగ ఏజెన్సీలతో సహా గుర్తుపెట్టుకోండి. ఈ తారీఖు జూలై 10, 2026 నాడు మాట చెప్తున్నా. ఈ మాట కోసం రోజుకు 18 గంటలు పనిచేస్తాం మేమందరం, మా మిత్రులందరూ. ఒక్క క్షణం కూడా పెరగము, ఆలస్యం చేయము. ఎవరిని కూడా అన్యాయం జరగనీయం. తెలంగాణ ప్రజలకు, దళితులు, గిరిజనులు, ఆదివాసీలు, బలైన వర్గాలు, మైనారిటీలు, మహిళలు, రైతులు, విద్యార్థులకు ఈ సంక్షేమ ప్రభుత్వం, ఈ ప్రజాపాలన ఒక సుభిక్షమైన పరిపాలన అందిస్తుంది, రామరాజ్యాన్ని తీసుకొస్తుంది. ఆనాడు మీ అందరికీ తెలుసు, వరేసుకుంటే ఉరేసుకున్నట్టే అని చంద్రశేఖరరావు అన్నాడు. ఈనాడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, బట్టి విక్రమార్క గారు, తుమ్మల నాగేశ్వరరావు గారు వరేసుకుంటే 500 రూపాయల బోనస్ ఇచ్చి చివరి గింజ వరకు కొంటాం. దేశంలోనే తెలంగాణ రాష్ట్రాన్ని ఆదర్శంగా నిలబెడతామని చెప్పారు. ఇవాళ సన్న బియ్యమే కోట్లాది మంది ప్రజలకు బుక్కెడు బువ్వ పెట్టే కార్యక్రమం జరుగుతుంది. అందుకే మిత్రులారా, ఈనాడు రైతుల కోసం వ్యవసాయం దండుగ కాదు, వ్యవసాయం పండుగ చేయాలి, రైతును రాజును చెయ్యాలన్న ఆలోచనతోని మీ నాయకుడు తుమ్మల నాగేశ్వరరావు గారు ఏది ఏమైనా 600 అక్కడి సూర్యుడు ఇక్కడ మలిసినా రైతు భరోసా నిధులు ఇవ్వాలి, మీరు సహకరించాలని నన్ను బట్టి గారిని అడగడం జరిగింది. అందుకే పోయిన సంవత్సరం జూన్లో 9 రోజుల్లో 9,000 కోట్లు రైతు భరోసా మీ ఖాతాలో వేయడం జరిగింది. ఈ సంవత్సరం కూడా ఇదే ఖమ్మం మధుర నుంచి 30 తారీఖు నాడు జూను రైతు భరోసా ఖాతాలో నిధులు వెయ్యాలి అంటే ఆనాడు మీ అభిమానానికి వరుణ దేవుడు కూడా ప్రసన్నమై మనకు వర్షం కురిపించడంతో ఇక్కడ ఈ ప్రాంగణంలో సభ పెట్టుకోలే, కానీ నిధుల బదిలీ వాయిదా వేయలే. శిల్పారామంలో అప్పటికప్పుడు మా యువ శాసనసభ్యులందరూ ఈర్లపల్లి శంకర్తో సహా చాలామంది, వందలాది మంది రైతుల సమక్షంలో మొదటి విడత రైతు భరోసా నిధులు శిల్పారామంలో విడుదల చేసినాం. సరిగ్గా 9 రోజుల సమయంలో ఈనాడు ఇక్కడ సభ పెట్టి చివరి విడతగా 9 రోజుల్లో 9,000 కోట్ల రూపాయలు రైతు భరోసా మీ ఖాతాలో వేసినాం. సోదరులారా, ఇలా రైతు భరోసానే కాదు, రైతు బీమా ఉండొచ్చు, రైతు భరోసా కావచ్చు, రైతు రుణమాఫీ కావచ్చు, రైతు గిట్టుబాటు ధర కావచ్చు, రైతు బోనస్ కావచ్చు, రైతుకు ఉచిత కరెంటు కావచ్చు,
అదేవిధంగా అకాల వర్షాల వల్ల పంట కొట్టుకపోతే రైతు నష్ట పరిహారం కావచ్చు దాదాపుగా 1,70,000 కోట్ల రూపాయలు ఈ 30 నెలల్లో రైతుల కోసం ఖర్చు పెట్టిన ప్రభుత్వం భారతదేశంలోనే తెలంగాణ ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం. ఆనాడు 10 ఏళ్లల్లో నెలకు 2,500 కోట్లు వాళ్ళు ఖర్చు పెడితే 30 నెలల్లో ప్రతి నెలకు 5,525 కోట్ల రూపాయలు దాదాపుగా 1,70,000 కోట్ల రూపాయలు ఈరోజు తెలంగాణ రైతాంగానికి ఖర్చు పెట్టినమని నేను ధైర్యంగా ఈరోజు చెప్పదలుచుకున్నా. మిత్రులారా, 25,35,000 మంది రైతులకు 20,617 కోట్ల రూపాయలు 2 లక్షల వరకు రైతు రుణమాఫీ చేసిన ప్రభుత్వం మన ప్రభుత్వం. 30 నెలల్లో రైతులకు ఉచిత కరెంటు కోసం ప్రతి నెల 1,000 కోట్లు 30,000 కోట్ల రూపాయలు రైతుల కోసం ఉచిత కరెంటు చెల్లించిన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. ఇంతకుముందే మిత్రుడు బట్టి విక్రమార్క గారు ఒక మాట చెప్పారు. ఆనాడు ఎన్నికల్లో దుర్మార్గులు విష ప్రచారం తప్పుడు ప్రచారం కాంగ్రెస్ వస్తే కరెంటు ఉండదన్నారు. ఇవాళ కల్వకుంట్లలో నేను అడుగుతున్నా, కరెంటు వైరు పట్టుకో కాకిలాక మాడి మసైపోతావా లేదా నేను చూస్తా. అది రాత్రైనా పొద్దునైనా ఎప్పుడైనా ఉచిత కరెంటు మా పేటెంట్. ఆనాడు 2004 ఎల్బీ స్టేడియంలో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మొట్టమొదటి సంతకం పెట్టి రైతాంగానికి ఉచిత కరెంటు అందించి రైతుల మీద ఉన్న 1000 కేసులను తొలగించి 1,400 కోట్ల రూపాయల రైతుల బిల్లులను మాఫీ చేసి మొట్టమొదటి సంతకం సువర్ణ అక్షరాలతో పెట్టింది వైఎస్ఆర్ కాదా, కాంగ్రెస్ ప్రభుత్వం కాదా అని నేను అడుగుతున్నా. వెనుకటికెవడో తలాతోక లేనోడు తాత దగ్గరకు వచ్చి నీకు దగ్గు నేర్పుతా అని చెప్పిండంట. తాత వాడిని చూసి సుట్ట చేతికిచ్చినాడు. ఈ సుట్ట పిలిచిరా ఒకసారి పిల్లగాని. సుట్ట పిలిచి కళ్ళు తిరిగి